హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నిన్న శివరాత్రి కదా, శివరాత్రి రోజు నైట్ మా కాలనీ టెంపుల్లో ఇలా ఆ శివపార్వతుల కళ్యాణం అయితే జరిగింది. ఒకసారి ఆ శివపార్వతుల కళ్యాణం మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ శివపార్వతుల కళ్యాణం అయితే మాకు నైట్ 10 o'clock అయితే ఇలా స్టార్ట్ చేశారండి. 10 o'clock నుండి నైట్ 11:30 వరకు అయితే ఈ కళ్యాణం అయితే జరిగింది మాకు ఇలా టెంపుల్లో. ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే నిర్వహిస్తారండి. చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చేశారు, ఈ ఇయర్ కూడా అలాగే చేశారు. మేము 12 o'clock లింగోద్భవం టైంలో మనకి రుద్రాభిషేకం చేస్తారు కదా, ఆ రుద్రాభిషేకంలో కూడా మేము పాల్గొంటాము. చాలా చాలా బాగుంటుంది రుద్రాభిషేకం కూడా. మనకి సాధారణంగా అన్ని పండగలు పగలు చేసుకుంటాం, కానీ ఈ శివరాత్రి మాత్రం స్పెషల్గా మనం నైటే చేసుకుంటాము. దానికి కారణం ఏంటంటే శివరాత్రి నైట్ 12 గంటలకి స్వామి లింగ రూపంలో ఉద్భవిస్తారు ఆ మహాశివుడు. అందుకనే మనం ఈ శివరాత్రిని నైటే జరుపుకుంటాము. చాలామంది జాగరణ చేస్తారు కదా ఈ శివరాత్రికి. ఈ శివరాత్రి పండుగ అంటేనే చాలా చాలా స్పెషల్ అండి. అన్ని పండుగల కన్నా ఈ శివరాత్రి నైట్ అంతా జాగారం చేసి ఆ శివుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు అందరూ కూడా. ఇలా కళ్యాణం అయితే జరుగుతుందండి స్వామివారికి. చక్కగా అన్ని సాంప్రదాయ పద్ధతిలో ఫస్ట్ అయితే గణేష్ పూజ చేసి కలశారాధన అయితే స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత స్వామివారి గోత్రనామాలు, తర్వాత వాళ్ళ తాతగారి పేర్లు కూడా చెప్పి ఇక్కడైతే మాకు మొత్తం కూడా స్వామివారి గురించి మొత్తం పంతులు గారు వివరించి ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ చేశారండి. మంది తాతల పేర్లు అయితే గుర్తుంటుంది. కనీసం ముగ్గురైనా గుర్తుపెట్టుకోవాలి, తండ్రి తాత ముత్తాత. కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క ముత్తాత, తాత, తండ్రి, ఆ పరమేశ్వరుడి యొక్క గోత్రము, ఆ పరమేశ్వరుడి నామం అలా చెప్పడం వల్ల మీరు ఎవరికి కళ్యాణం చేస్తున్నారో తెలుసు. ఓం చతుస్సాగర పర్యంతం గోత్ర పంచారుషే ప్రవరాన్విత పరమశివస్య గోత్రస్య. ఆ పరమశివుడి గోత్రం వచ్చేసి పరమశివస్య గోత్రం. పరమశివస గోత్రస్య పరమశివ శర్మణో నప్త్రే. ఆ యొక్క ఉమామహేశ్వరుడు ముత్తాత గారి పేరు వచ్చేసి పరమశివ. పరమ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యం శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరఖ్యాత పంచార్య ప్రవరాన్విత పరమశివస గోత్రస్య సదాశివ శర్మణ పౌత్రాయ. సదాశివ శర్మ ఎవరు? తాత పేరు. ఉమామహేశ్వరుడు తాతగారి పేరు వచ్చేసి సదాశివ శర్మ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యం శుభం భవతు. నిర్ఘన నిరంజన నిర్వికల్ప నిరామయ నిరఖ్యాత పంచార్య ప్రవరాన్విత పరమశివ గోత్రస్య మహానటేశ్వర శర్మణ పుత్రాయ. తండ్రి గారి పేరు వచ్చేసి మహానటేశ్వర శర్మ. ఎవరి తండ్రి? మహామహేశ్వరుడు తండ్రి గారి పేరు మహానటేశ్వర పౌత్రాయ. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యం శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరఖ్యాత పంచార్య ప్రవరాన్విత పరమశివ గోత్రస్య శ్రీ ఉమామహేశ్వర శర్మణ పరాయ. అబ్బాయి పేరేమి? ఉమామహేశ్వర శర్మ. చతుస్ గోత్రమేమి? కాశ్యప గోత్రం. నప్త్రీ. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరేమి? మహామేరు శర్మ నప్త్రి, అంటే మహామేరు శర్మ.
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. కాశ్యవత్సర నైగ్రోత్ర్యాశ ప్రవరాన్విత కాశ్యవదగోత్రస్య మందారచల శర్మణ పౌత్రి. తాతగారి పేరు మందారచల శర్మ. చతుస్సాగరపర్యంత పుత్రి. అమ్మవారి యొక్క తండ్రి పేరు హిమాచల శర్మ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. కాశ్యవత్సర నైగ్రోత్ర్యాశ ప్రవరాన్విత కాశ్యవదగోత్రోద్భవా శ్రీ పార్వతీ నామ్నీ కన్యా. అమ్మవారి పేరేమి? పార్వతి. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. కాశ్యవత్సర నైగ్రోత్ర్యాశ ప్రవరాన్విత కాశ్యవదగోత్రస్య మహామేరు శర్మణో నప్త్రీ మందారచల శర్మణ పౌత్రీ హిమాచల శర్మణ పుత్రీ కాశ్యవదగోత్రోద్భవా శ్రీ పార్వతీ నామ్నీ కన్యా. ఓం కన్యాత్కామోచేజనమవ్యాయస్సదమేతే విశ్వదస్తోమస్య భవాభాతస్య సంగదే. ఇప్పుడు మనము ఎవరికి కళ్యాణం చేస్తున్నాం అనుకున్నది తెలుసుకుందాం. తదుపరి కార్యక్రమమే కౌతుక ధారణ. కౌతుక ధారణకు కంకణాలు లేదు. చూశారు కదా, ఇక్కడ వరకు ఆ పార్వతీ పరమేశ్వరుల పేర్లు, తర్వాత వాళ్ళ తండ్రి గారి పేరు, తాతగారి పేరు, ముత్తాత పేరు వరకు పంతులు గారు చెప్పారు కదా, మీరందరూ కూడా వినే ఉంటారు. తర్వాత ఇక్కడ కౌతిక ధారణ జరుగుతుందండి. కౌతిక ధారణ అంటే కంకణ ధారణ జరుగుతుంది స్వామివారికి, అమ్మవారికి. అమ్మవారికి కట్టేసిన తర్వాత ఇక్కడ స్వామివారికి కూడా కడుతున్నారు చూడండి. కంకణ ధారణ అంటే ఈ కంకణం అంటే మనకి రక్షాధారణ అనమాట. మనకి రక్షణ కలిగిస్తుంది కాబట్టి దీన్ని రక్షాధారణ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు కన్యాదానం అయితే జరుగుతుందండి. జీలకర్ర బెల్లం పెట్టడానికి ఇలా కన్యాదానానికి అయితే ముహూర్తం అయితే దగ్గర పడింది కాబట్టి ఇలా పూజ అయితే నిర్వహిస్తున్నారు. జీలకర్ర బెల్లం అయితే స్వామివారికి, అమ్మవారికి పెడుతున్నారు చూడండి. ఇప్పుడు వరకు మంగళసూత్రానికి కుంకుమ పూజ అయితే నిర్వహించారండి. ఇప్పుడు కుంకుమ పూజ జరిగిన తర్వాత ఇలా అమ్మవారికి అయితే మాంగళ్య ధారణ అయితే చేస్తున్నారు. ఎంతో దివ్యమైన ఈ మంగళ కార్యాన్ని ఒకసారి మీరు కూడా చూసి ఆ స్వామివారి అనుగ్రహం పొందండి. తర్వాత మాంగళ్య ధారణ అయిపోయిన తర్వాత ఇలా తలంబ్రాలు అయితే పోస్తున్నారండి స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కూడా. తలంబ్రాలు పోయడం అయిపోయిన తర్వాత ఇలా కళ్యాణానికి కూర్చున్న జంటలు అమ్మవారికి ఒడిబియ్యం అయితే సమర్పించారు. అలాగే మనం అభిషేకంలో చేసే ఒక్కొక్క ద్రవ్యానికి కూడా ఒక్కొక్క ప్రయోజనం ఉంటుందండి. ఒకసారి అది కూడా చెప్తాను, ఒకసారి వినండి. ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వసుఖాలు జరుగుతాయి. ఆవు పెరుగుతో చేయడం వల్ల ఆరోగ్యము, బలం చేకూరుతుంది. ఆవు నెయ్యితో చేయడం వల్ల ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. అలాగే పంచదారతో చేయడం వల్ల దుఃఖనాశనం జరుగుతుంది. తేనెతో చేయడం వల్ల తేజోవృద్ధి జరుగుతుంది. చెరుకు రసంతో చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందండి. అలాగే భస్మజలంతో చేయడం వల్ల మహాపాపహరణం జరుగుతుంది. సుగంధంతో చేయడం వల్ల పుత్రలాభం జరుగుతుంది. రకరకాల పుష్పాలతో చేయడం వల్ల భూలాభం జరుగుతుంది.
బిల్వజలంతో చేయడం వల్ల భోగభాగ్యాలు జరుగుతాయి. కొబ్బరికాయతో చేయడం వల్ల సర్వసంపద వృద్ధి జరుగుతుంది. ఇలా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందండి. అందుకే ఆ శివుడు అభిషేక ప్రియుడు. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.